వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40 to 50% రాయితీ. ఎస్, జూనియర్ ఎన్టీఆర్ అలాగే బాలకృష్ణ మధ్య గత కొన్ని సంవత్సరాలుగా వివాదాలు కొనసాగుతున్నాయని మనం అనేక మీడియా కథనాలను సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రచారం పోస్టుల గురించి మనం చూస్తూనే ఉన్నాం. అయితే నందమూరి కుటుంబం కష్టకాలంలో ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు అందరూ ఒకటే అనేటువంటి విషయాన్ని పలు సందర్భాల్లో కూడా వీళ్ళు ప్రూవ్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా బాలకృష్ణకు జరిగినటువంటి ఒక ప్రమాదంలో సినిమా షూటింగ్కి సంబంధించినటువంటి ఆ షూటింగ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్, ఒక యాక్సిడెంట్, సో ఇప్పుడు అంతా కుటుంబాన్ని అంతా కూడా ఏకం చేసిందనే చెప్పాలి. నందమూరి బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్నటువంటి NBK 111కి సంబంధించిన అంటే 111వ సినిమా షూటింగ్లో, ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజమండ్రి కాకినాడ పోర్టుకు దగ్గరలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుంటే బాలకృష్ణకు ఆ షూటింగ్ సమయంలో ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో బాలకృష్ణ ఎడమకాలు మోకాలికి తీవ్రమైనటువంటి గాయమైంది. ఆ గాయంతో ఆయన సర్జరీకి కూడా వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. నేరుగా ఆయన ఇమీడియట్గా హైదరాబాద్ తరలించారు. హైదరాబాద్లో ఉన్న AIG హాస్పిటల్లో ఆయన ప్రజెంట్ ట్రీట్మెంట్ తీసుకుంటారు. దాదాపు ఒక నెల రోజుల పాటు రెస్ట్ అవసరం అనేది డాక్టర్లు ఇచ్చినటువంటి సూచన. అయితే ఇప్పుడు బాలకృష్ణకు ప్రమాదం జరిగింది అన్నటువంటి వెంటనే జూనియర్ ఎన్టీఆర్ కొన్ని గంటల్లోనే స్పందించారు. ఆయన స్పందించి అఫీషియల్గా తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ఆయన ట్వీట్ చేశారు. బాలాబాబాయ్ వెంటనే రికవర్ అవ్వాలి, ఆయన మళ్ళీ తిరిగి ఒక సింహంలా మళ్ళీ ఆయన సినిమాల్లో తన నటనతో ప్రూవ్ చేయాలనేటువంటి ఒక పోస్ట్ కూడా ఆయన చేయడం జరిగింది. సో జూనియర్ ఎన్టీఆర్తో పాటు కళ్యాణ్ రామ్ కూడా అదేవిధంగా బాబాయ్కి సంబంధించినటువంటి వెంటనే గెట్ వెల్ సూన్ అంటూ కూడా ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు. అంటే గత కొన్ని సంవత్సరాలుగా నందమూరి కుటుంబంలో విభేదాలు ఉన్నాయి. హరికృష్ణ మరణం తర్వాత జరిగినటువంటి పరిస్థితులు కావచ్చు, రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా ఆ కుటుంబంలో బాలకృష్ణకు జూనియర్ ఎన్టీఆర్కు మధ్య, జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్కు బాలకృష్ణకు మధ్య నందమూరి కుటుంబానికి కొంత వివాదం నడుస్తుంది, విభేదాలు కూడా వచ్చాయి. అందుకే ఈ ఇద్దరు కూడా ఒకే వేదికను దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి పంచుకోవట్లేదు అనేది కూడా అందరూ చూస్తున్నటువంటి విషయం, అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రియాక్ట్ అయినటువంటి తీరును చూస్తే, అలాగే జూనియర్ ఎన్టీఆర్ వెంటనే కళ్యాణ్ రామ్ కూడా తాను కూడా పోస్ట్ చేయడం చూస్తే, ఇప్పుడు బాబాయ్కి కష్టకాలంలో బాబాయ్కి ఏదన్నా ఇబ్బంది ఉంటే మేము ఒకటే, నందమూరి ఫ్యామిలీ అంతా కూడా ఒకటే అనేటువంటి విషయాన్ని ఈ ట్వీట్ ద్వారా, ఈ పోస్ట్ ద్వారా, బాలకృష్ణకు జరిగినటువంటి యాక్సిడెంట్ ద్వారా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అంటే ఇప్పుడు మనం ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడుకోవాల్సినటువంటి సందర్భం వచ్చిందంటే, గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పార్టీని పెట్టబోతున్నారు, ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారు. విజయ్ తరహాలోనే ఆయన కూడా ఒక అభిమాన సంఘాలని పూర్తి స్థాయిలో యాక్టివేట్ చేసి దాని ద్వారా సేవా కార్యక్రమాలని ఉధృతం చేసి ఆ తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. దిగిన తర్వాత ఆయన నేరుగా సీఎం పదవినే టార్గెట్ చేయబోతున్నారంటూ రకరకాలుగా ఊహాగానాలు వచ్చాయి. సోషల్ మీడియాలో పోస్టులు వచ్చాయి. అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా, న్యూస్ పేపర్స్, ఇలా ప్రతి దాంట్లో కూడా గత కొన్ని రోజులు కొన్ని వార్తలు అయితే మాత్రం చక్కర్లు కొట్టాయి. సో ప్రధాన శీర్షికల్లో కూడా వార్తలు వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఒక రా ఎన్టీఆర్ అనేటువంటి ఫ్యాన్స్ అసోసియేషన్ చేసినటువంటి పోస్టే ఈ తన్నిటికీ కారణం అనేది జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన అఫీషియల్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు ఇచ్చినటువంటి క్లారిటీతో అందరూ కూడా దీని మీద ఒక స్పష్టత వచ్చింది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అఫీషియల్గా తాను పోస్ట్ చేయడం కానీ, లేదంటే ఆయన అఫీషియల్ ఫ్యాన్స్ అసోసియేషన్ నాయకులు చెప్పడం కానీ ఎక్కడ జరగలేదు. సో ఈ నెల 8వ తారీఖున దీనికి సంబంధించి 18వ తారీఖున తిరుపతిలో ఒక మీటింగ్ జరుగుతుంది. ఊరువాడ అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము. ప్రెస్ మీట్ జరగబోతుంది. 100 కోట్ల రూపాయలతో అభిమాన సంఘం, ఎన్టీఆర్ అభిమాన సంఘం ద్వారా ఈ కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల్లో చేయబోతున్నాం అనేది దాని సారాంశం. కానీ ఇది జూనియర్ ఎన్టీఆర్కు సంబంధం లేకుండానే, సో నేరుగా వ్యక్తిగతంగా స్వతహాగా ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ చేసినటువంటి హడావిడి తప్ప ఇది జూనియర్ ఎన్టీఆర్కి ఏమాత్రం సంబంధం లేదు అనేది కొన్ని రోజుల తర్వాత ఏదైతే ఆయన పర్సనల్ టీం, ముఖ్యంగా ఆయన అఫీషియల్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఏపీకి సంబంధించిన కన్వీనర్ ఇచ్చినటువంటి ఒక వీడియోతోనూ దీని మీద ఒక క్లారిటీ వచ్చింది. అలాగే లెటర్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు దీన్ని ఎందుకు మాట్లాడుకోవాలంటే, ప్రతి సందర్భంలో కూడా, అంటే ఎన్నికలు వచ్చేటువంటి ప్రతి సందర్భం, లేదంటే రాజకీయపరమైనటువంటి
వివాదాలు ఏదైనా చెలరేగినప్పుడు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు అనేది తెర మీదకి వస్తుంది. అందుకు గల కారణం ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ కుమారుడు కావడం, హరికృష్ణ కూడా రాజకీయాల్లో ఉండడం, అలాగే హరికృష్ణ మంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితి, ఎమ్మెల్యేగా ఎంపీగా కూడా కొనసాగినటువంటి పరిస్థితి, రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. అయితే హరికృష్ణ మరణం తర్వాత ఆ స్థానాన్ని జూనియర్ ఎన్టీఆర్ భర్తీ చేయబోతున్నాడు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఆయన ప్రచారం నిర్వహించడం, చంద్రబాబుకు అనుకూలంగా ఆయన మద్దతు తెలుపుతూ ఆయన ప్రచారం నిర్వహించినటువంటి సందర్భం అందరికీ గుర్తు ఉంటుంది. అయితే ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి ప్రసంగం కావచ్చు, ఆయనకున్నటువంటి వాక్చాతుర్యం, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ప్రత్యేకంగా ఆయన డైలాగ్ డెలివరీ అనేది చాలా ముఖ్యం. సో పెద్ద ఎన్టీఆర్ ఏ విధంగా ఆయన డైలాగ్స్ చెప్తారో అదే తరహాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రతి విషయాన్ని కూడా నేరుగా ప్రజలకు, అలాగే అభిమానులకు, ప్రేక్షకులకు చేరవేసేలా ఆయన డైలాగ్ డెలివరీ ఉంటుంది. అలాగే రాజకీయ ప్రసంగం కూడా అదే స్థాయిలో తాతకు మించినటువంటి మనవడుగా ఆయన ప్రసంగం ఉందనేది అప్పట్లో అందరూ కూడా చూసినటువంటి పరిస్థితి. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కు రాజకీయాల మీద ఆసక్తి ఉంది, ఖచ్చితంగా ఆయన రాజకీయాల్లోకి వస్తారు అనేది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఒక పెద్ద డిస్కషన్. అయితే ఇప్పుడు ఈ సమయంలో ఎందుకు వచ్చింది అని అంటే, ఇక 2 సంవత్సరాలు అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి, కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైంది. దానికంటే ముఖ్యంగా పొరుగున ఉన్నటువంటి తమిళనాడు స్టేట్లో కూడా విజయ్ రాజకీయ పార్టీని పెట్టి ఆయన కూడా ఎన్నికల్లో గెలిచి సీఎం అయినటువంటి పరిస్థితి. సో అలాంటి ఫ్యాన్స్, మాస్ ఫాలోయింగ్ కూడా ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఏపీలో జూనియర్ ఎన్టీఆర్కి ఉంది. కాబట్టి ఆయన కూడా అదే తరహాలో రాజకీయాల్లోకి వస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. వీటికి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పట్లో రాజకీయాల్లోకి వచ్చేటువంటి ఆలోచన ఆయనకు లేదు అనేది క్లారిటీ కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి ఇచ్చారు. అయితే నందమూరి ఫ్యామిలీలో జూనియర్ ఎన్టీఆర్, అలాగే కళ్యాణ్ రామ్, హరికృష్ణ మరణం తర్వాత బాలకృష్ణతో కలిసి సినిమా ఈవెంట్స్లో కానీ, సినిమా ఫంక్షన్స్లో కానీ, లేదంటే పొలిటికల్కి సంబంధించినటువంటి మీటింగ్స్లో కానీ ఎక్కడా కూడా వీళ్ళు స్టేజ్ను పంచుకున్నటువంటి సందర్భం లేదు. చివరిసారిగా కథానాయకుడు సినిమాకి సంబంధించి అంటే 2019 సమయంలో హరికృష్ణ మరణాంతరం వీళ్ళందరూ కూడా కలిసే ఉన్నారు. హరికృష్ణ మరణం టైంలో మొత్తం బాలకృష్ణ అంతా కూడా దగ్గరై ఉండే ఆ కార్యక్రమాన్ని అంతా నిర్వహించారు. చంద్రబాబు వచ్చారు, లోకేష్ వచ్చారు, అంతా ఆ కార్యక్రమం అంతా కూడా దగ్గరుండి నిర్వహించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలంతా కూడా కొంత గ్యాప్ వచ్చింది అనేది కూడా మీడియాలో చూసాం. ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితులు, పరిణామాలను బట్టి కూడా మనకు అర్థమవుతుంది. కథానాయకుడు సినిమాకి సంబంధించి కూడా అంటే బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్కి సంబంధించినటువంటి జీవితాంశంతో కూడినటువంటి ఆ కథాంశంతో సినిమా తీయడం, ఆ సినిమాకి సంబంధించినటువంటి రిలీజ్ ఫంక్షన్లో కూడా సో ఎన్టీఆర్ గెటప్లో బాలకృష్ణ వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇద్దరు కూడా కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కూడా పక్కపక్కన పెట్టుకొని ఆయన మాట్లాడినటువంటి వేదిక పంచుకున్నటువంటిదే చివరి మనం ఈవెంట్ అని చెప్పాలి. ఆ తర్వాత ఎక్కడా కూడా బాబాయ్ అబ్బాయిలు నేరుగా కలిసినటువంటి పరిస్థితి లేదు. ఆ తర్వాత ఎక్కడా కూడా బాబాయ్ అబ్బాయి నేరుగా కలిసి అనేక సినిమా ఫంక్షన్స్కి అటెండ్ అయినప్పటికీ ఇద్దరు ఒకే వేదిక మీద కలిసినటువంటి సందర్భం లేదు. కానీ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి కూడా ఆయన ఎప్పుడైతే రాజకీయ పరంగా చూస్తే అంటే ఈ రాజకీయాలనే వీటన్నిటికీ కూడా కారణం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి ఆయన వ్యతిరేకంగా ఉన్నారు, దూరంగా ఉన్నారు. వ్యతిరేకం అనే పదం కంటే కూడా దూరంగా ఉన్నారు అనేది కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం. కానీ జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడా కూడా అఫీషియల్గా నేను రాజకీయాల్లోకి వస్తానని కానీ, లేదంటే రాజకీయాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా ఆయన ఎక్కడ కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు. కానీ అప్పట్లో ప్రచారం చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత ఎందుకు దూరంగా ఉన్నారు అనేటువంటి చర్చ ప్రతి సందర్భంలోనూ, ప్రతి ఎన్నికల సమయంలో కూడా వస్తున్నటువంటి విషయం తెలిసింది. అలాగే ఆయన బాబాయ్ బాలకృష్ణ అంటే తన తండ్రి తర్వాత తండ్రిగా చెప్పుకుంటుంటారు ఎన్టీఆర్. అంటే తన తండ్రి ఎంత సమానంలో అదే స్థాయిలో బాలకృష్ణ కూడా తమకు వ్యక్తిగతంగా తనకు కూడా ఆయన అంత ముఖ్యమంటూ కూడా అనేక వేదికల మీద జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి ప్రసంగాన్ని చూసాం. అయితే ఇప్పుడు బాలకృష్ణ ప్రమాదానికి గురైన వెంటనే సో ఉన్న నిజంగా విభేదాలు ఉన్నాయా లేవా అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టినే, వివాదాలు ఉన్నాయా లేనా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే నేరుగా ఏదన్నా ఆపద వస్తే కుటుంబానికి సంబంధించి ముఖ్యంగా బాలకృష్ణకి ఏదన్నా కష్టం వస్తే అబ్బాయిలుగా మేము ఉంటాము అనేటువంటి విషయాన్ని మాత్రం చెప్పకనే చెప్పారు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆయన అన్న కళ్యాణ్ రామ్ కానీ. సో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరు ఇప్పుడు ఒకటిగా ఉన్నారు. కళ్యాణ్ రామ్కి సంబంధించినటువంటి సినిమా ఫంక్షన్స్ కానీ, సినిమా రిలీజ్ కానీ, ప్రమోషన్స్లో కూడా నేరుగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చినటువంటి పరిస్థితి చూసాం. సో తన అన్న కోసం సినిమా తీసినటువంటి సందర్భం కూడా చూసాం. అలాగే తమ్ముడు కోసం ఈయన కూడా నిర్మాతగా మారి సినిమాలు తీసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు బాలకృష్ణ మాత్రం కళ్యాణ్ రామ్ సినిమా కూడా రావట్లేదు, అలాగే బాలకృష్ణ సినిమాకు జూనియర్ ఎన్టీఆర్ రావట్లేదు, అలాగే ఆ ఈవెంట్స్కి ముఖ్యంగా కళ్యాణ్ రామ్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి లేదు.
కానీ ఇప్పుడు ట్వీట్ చేయడం అంటే అనేక సినిమా ఫంక్షన్లు రిలీజ్ అయినప్పుడు తోటి హీరోలు లేదంటే ఆ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు సినిమా రిలీజ్ అయ్యి ఆ సినిమా హిట్లు అయిన సందర్భంలో జనరల్గా సినిమా స్టార్లు సినిమా హీరోలు ఆ సినిమా హిట్ అయిన తర్వాత శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేస్తున్నటువంటి పోస్ట్ చేస్తున్నటువంటి సందర్భాలు మనం వరుసగా చూస్తూనే ఉన్నాం. జూనియర్ ఎన్టీఆర్ అనేక హీరోల సినిమాలు హిట్ అయిన తర్వాత కూడా ఆయన కూడా ట్వీట్ చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ బాలకృష్ణ సినిమాలు వరుసగా హిట్ అయినా కూడా ఎక్కడ కూడా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. సో వీర నరసింహారెడ్డి సినిమా కానీ ఆ తర్వాత వచ్చినటువంటి భగవత్ కేసరి కానీ ఆ డాకు మహారాజ్ కానీ అలాగే తర్వాత వచ్చినటువంటి అనేక సినిమాలన్నిటికి కూడా బాలకృష్ణ సినిమాలకు సంబంధించి ఎక్కడ కూడా అఫీషియల్గా జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయలేదు. చివరిసారిగా అఖండ సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రమే ట్వీట్ చేశారు. అఖండ 2 సక్సెస్ అయిన తర్వాత కూడా ఎక్కడ ట్వీట్ చేయలేదు. అంటే వీళ్ళ మధ్య గ్యాప్ ఏదో నడుస్తుంది అనేది అందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో బాలకృష్ణకు సినిమా షూటింగ్లో ఒక చిన్న యాక్సిడెంట్ ఒక ప్రమాదం జరిగితే వెంటనే వీళ్ళు తెర మీదకి వచ్చారు. సో వీళ్ళు నేరుగా ట్వీట్ చేశారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలకు బయట వాళ్ళకి మాట్లాడుకునేటువంటి అవకాశం ఇవ్వకుండా ముఖ్యంగా తాను తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రాజకీయ ప్రవేశం చేయబోతున్నట్లు అలాగే చంద్రబాబుకు లోకేష్కు వ్యతిరేకంగా ఆయన తెర వెనుక రాజకీయాలు చేస్తున్నట్లు గతంలో మనం అనేక మాటలను మనం రాజకీయ నాయకులు చాలామంది మాట్లాడడం వాళ్ళు విమర్శలు చేయడం పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ అంతా కూడా చూస్తున్నాం. కానీ వీటన్నిటికీ ఇప్పటికిప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఆయన రాజకీయాల్లోకి వచ్చేటువంటి పరిస్థితులు ఆయన సినిమా ప్రాజెక్టులు చాలా చేతులు ఆయన ఉన్నాయి. సో ఇప్పుడు ఆయన రాజకీయాలకు వచ్చేటువంటి స్పేస్ కూడా లేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే మేము ఎప్పుడు కూడా రాజకీయాలు పక్కన పెడితే పార్టీలు పక్కన పెడితే సినిమాలు పక్కన పెడితే మా కుటుంబం ఎప్పుడు కూడా ఒకటి అనేటువంటి ఒక మెసేజ్ని ఇవ్వడం కోసం నిన్న ఆయన పోస్ట్ చేశారని అనుకుందాం. అయితే ఇప్పుడు నేరుగా జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణను కలవబోతున్నారా? బాలకృష్ణకు ప్రమాదం జరిగింది కాబట్టి ఆయన ప్రజెంటు ఆయన రెస్ట్లో ఉన్నారు కాబట్టి విశ్రాంతిగా ఉన్నారు కాబట్టి నెల రోజుల పాటు ఆయన విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచన చేశారు కాబట్టి సర్జరీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పారు కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తన అన్న కళ్యాణ్ రామ్ను వెంట పెట్టుకొని నేరుగా బాలకృష్ణను కూడా పరామర్శించడానికి వెళ్ళబోతున్నాడు అనేది మరొక వార్త మరొక ఇన్ఫర్మేషన్గా మనం చెప్పవచ్చు. అంటే నేరుగా బాలకృష్ణను కలిసి సో మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు అనేటువంటి ఒక క్లారిటీ ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో చూడాలి త్వరలోనే బాలకృష్ణను జూనియర్ ఎన్టీఆర్ కలవబోతున్నారా, కలిసి ఆయన్ని పరామర్శించబోతున్నారా, మాకు వ్యతిరేకంగా అంటే జూనియర్ ఎన్టీఆర్కు బాలకృష్ణకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రచారం అలాగే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు సంబంధించి చేస్తున్నటువంటి ప్రచారం వస్తున్నటువంటి ఊహాగానాలు వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే ఇదే చేయాలి అనేటువంటి ఆలోచన జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి సన్నిహితులు చేస్తున్నట్టుగా ఆయన సూచిస్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళ సూచనలు సన్నిహితులు చెప్పేటువంటి మాటలు ఇవన్నీ కూడా పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ కానీ లేదంటే ఎప్పుడైనా కళ్యాణ్ రామ్ కానీ ఎప్పుడైనా కూడా తమకు పెద్ద బాలకృష్ణ అనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో చెప్పారు. తమ తండ్రి లేని లోటు బాబాయ్ ద్వారా మేము ఎప్పుడు కూడా ఆయన సూచనలు ఆయన ఇస్తున్నటువంటి గైడెన్స్లో మేము ఫాలో అవుతామని అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. సో జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణను కలవబోతున్నారా, బాలకృష్ణకు ప్రమాదం జరగడంతో ఆయన వెళ్ళి పరామర్శించబోతున్నారా లేదా అనేటువంటి ఒక కొత్త చర్చ అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. ఖచ్చితంగా చాలామంది జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన అభిమానులు కానీ నందమూరి బాలకృష్ణకి సంబంధించినటువంటి అభిమానులందరూ కూడా ఇదే కోరుకుంటారు. ఎందుకంటే నందమూరి ఫ్యాన్స్ అందరూ కూడా బాబాయ్ అబ్బాయిలను సినిమాల్లో చూడాలని చాలా సంవత్సరాలుగా ఇద్దరు ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్కి సంబంధించిన ముఖ కవళికలు ఆయన ఆ గంభీరత్వం ఆ డైలాగ్ డెలివరీ ఇవన్నీ కూడా జూనియర్ ఎన్టీఆర్లో కనిపిస్తున్నాయి. అలాగే తాత పేరునే పెట్టుకున్నటువంటి హీరో కావడం హీరోగా ఉన్నటువంటి తెలుగు ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ హీరోస్లో కూడా అలాగే మొత్తం పాన్ ఇండియాకి సంబంధించినటువంటి హీరోగా కూడా గుర్తింపు తెచ్చుకుంటున్నటువంటి వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్కు పేరుంది. సో అంత స్టార్డమ్ కలిగినటువంటి జూనియర్ ఎన్టీఆర్ అలాగే బాలకృష్ణకి సంబంధించి కూడా ఆయన ఇప్పటికీ ఈ వయసులో కూడా ఆయన ఒక మాస్ ఎలిమెంట్స్ ఉన్నటువంటి స్టోరీస్తో సినిమా తీస్తూ సక్సెస్ అవుతూ హిట్లు కొడుతున్నటువంటి ఉన్న బాలకృష్ణ సో నందమూరి ఫ్యామిలీ ఈ రెండు ఫ్యామిలీలో ఉన్నటువంటి ఇద్దరు హీరోలు బాబాయ్ అబ్బాయిలు కలిసి సినిమాలు చేయాలి, ఇద్దరు కలిసి ఒక సినిమాని యాక్ట్ చేయాలి అనేటువంటి కోరిక అభిమానుల్లో ఎప్పటి నుంచో ఉంది. సో తద్వారా అంటే ఇప్పుడు బాలకృష్ణ జరిగినటువంటి ఈ ప్రమాదంతో అబ్బాయి బాబాయిలు ఇద్దరు మళ్ళీ కలిసి ఇద్దరు ఒకటైపోయి ఇద్దరు ఒకటైన తర్వాత మళ్ళీ ఇద్దరిని కలిసి
ఒకే స్క్రీన్ మీద చూడాలనేటువంటి కోరిక అయితే మాత్రం చాలామంది అభిమానుల్లో ఉంది. ఎన్టీఆర్ అభిమానుల్లో ఉంది, బాలకృష్ణ అభిమానుల్లో ఉంది, ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్లో కూడా ఇది ఎప్పటి నుంచో కూడా ఈ కోరిక ఉంది. ఈ కోరిక సో దీని ద్వారా తీరుతుంది అనేటువంటి ఒక ఆసక్తి, ఆలోచన అనేది అందరూ అభిమానులు కూడా రావచ్చు. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ మళ్ళీ కలవబోతున్నారు. నందమూరి ఫ్యామిలీ ఒకటి కాబోతుంది. సో నిన్న బాలకృష్ణకు సంబంధించి జరిగినటువంటి ప్రమాదంలో జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి ట్వీట్, కళ్యాణ్ రామ్ చేసినటువంటి ట్వీట్, ఈ పోస్ట్ అనేది ఇప్పుడు దీనికి ఒక బలం చేకూర్చే విధంగా కూడా ఉందనే చెప్పాలి. సో ఎప్పటికైనా నందమూరి ఫ్యామిలీ ఒకటి అనేటువంటి ఒక మెసేజ్ ఇవ్వాలి, వెళ్ళాలి అంటే బాలకృష్ణ పరామర్శించడానికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళబోతున్నారు. ఇద్దరు కలవబోతున్నారు. కలిసిన తర్వాత ఈ ఇద్దరు భవిష్యత్తులో రాబోయేటువంటి కొన్ని రోజుల్లోనే, కొన్ని నెలల్లోనే సినిమాకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ రావాలి అనేటువంటి కోరిక కూడా అభిమానులందరూ కూడా కోరుకుంటున్నారు. సో మీరు నిజంగా ఈ వీడియో చూస్తున్న వారు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ కలవాలనుకుంటున్నారా లేదా కలుస్తారనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అదేవిధంగా నందమూరి ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్, బాలకృష్ణ ఫ్యాన్స్ అయితే సో ఇద్దరు కలిసి ఇద్దరు ఒకే వేదికని ఏ విధంగా పంచుకున్నారో గతంలో, అలా మళ్ళీ ఇద్దరు కలిసి మళ్ళీ ఈ సినిమా ఫంక్షన్లో పాల్గొనడం, ముఖ్యంగా ఇద్దరు కలిసి ఒకే సినిమాలో యాక్ట్ చేయాలనేటువంటి కోరిక, ఆలోచన మీకుంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.